హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వారాహి అమ్మవారి పూజ 9వ రోజు. నవరాత్రులు కంప్లీట్ అవుతాయండి. ఇక 9వ రోజు పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం కదండి, అందుకని పూజకి ఇలా ఎరుపు వస్త్రాన్ని ఉపయోగించాను. ఇక మార్నింగ్ చేసుకున్న పూజ అండి ఇది. మార్నింగు అమ్మవారికి ఇలా మాల వేసి, అంటే మల్లెపూల దండ వేసి ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఎరుపు పుష్పాలతో అలంకరించుకున్నానండి. మార్నింగ్ సింపుల్గా చేశాను, కానీ ప్రతిరోజు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన శంకుచక్రనామ దీపాలని ఇటు సైడ్ 2 సైడ్లు పెట్టి పూజించాను. ఇక ఇలా మధ్యలో గజలక్ష్మీదేవి దీపాన్ని అయితే పెట్టాను. ఇక సాయంత్రం పూజకు వచ్చేసరికి ఇలా పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా, అందుకని 2 పక్కల పసుపు కుంకుమ పెట్టాను. ఇక సాయంత్రం దీపంలో ఇలా పిండి దీపం పెట్టానండి. 9 ఒత్తులు వేసుకొని పిండి దీపం వెలిగించుకున్నాను. ఎంత చక్కగా వెలుగుతుందో అండి. ఇక స్వామివారిని ఇలా పెట్టుకున్నాను. ఇక పూజకి అష్టోత్తరం చేసుకోవడానికి పుష్పాలు అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అమ్మవారి ఎదురుగా ఒక చిన్న ప్లేట్ని అయితే పెట్టుకొని అందులోనే ఇలా పూజ చేసుకుంటూ ఉన్నానండి. మనకు వచ్చిన నామాలను అయితే చదువుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః అని కూడా అనుకోవచ్చండి. ఓం శ్రీ వారాహి దేవి అయి నమః అని కూడా అనుకోవచ్చు. అలా ఒక 108 సార్లు జపిస్తే చాలా మంచిదండి. ఒక్కొక్కసారి మనం కౌంటింగ్‌గా పుష్పాలను కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇక అమ్మవారికి అభిషేకము మన శక్తి కొద్దీ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక అన్నపూర్ణ దేవికి చూడండి ఎంత బాగా వస్త్రాలైతే కుదిరాయో, ఆకుపచ్చ కలర్‌లో చాలా బాగా అనిపించింది. ఇక పూజ గది అంతా ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను. ఇదండి ఈ దీపాల కాంతిలో అమ్మవారైతే ఎంత చక్కగా కనిపిస్తున్నారో. అమ్మవారి ఎదురుగా ఒక దీపం పెట్టినా కానీ ఎంతో వెలుగుగా అనిపిస్తుందండి. ఇక పుష్పాలతో అంతా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. అమ్మవారి ఎదురుగా ఇలా పుష్పాలు మొత్తం ఉంచాను. అందరి దేవుళ్ళకు కూడా మొత్తం జాజిపూలు సమర్పించానండి. ఇక ఈ ఎర్రటి వస్త్రం మీద ఇలా వైట్ ఫ్లవర్స్ చాలా అందంగా అనిపించింది. దీపానికి కూడా పుష్పాలతో ఈ విధంగా అలంకరించాను. ఇలా పిండి ప్రమిదను కూడా అలంకరించానండి. ఇలాగా చేయాలి అనేసి ఏం లేదు, కానీ మన శక్తి కొద్దీ, మన ఆలోచన కొద్దీ ఎలా మనకి తోచితే ఎంతవరకు మనకు శక్తి వల్ల అయ్యేది చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి ఫైనల్గా హారతినైతే ఇస్తూ ఉన్నానండి. అష్టోత్తరం చేశాను కదా, హారతి ఇచ్చేసి ఇక టెంకాయ కొట్టేస్తే ఈ రోజుకి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. హారతి వెలుగులో మీరు కూడా అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి. అందరి స్వాములకు కలిపి ఇంకొకసారి అయితే హారతినైతే సమర్పిస్తూ ఉన్నాను. ధూపం, దీపం, నైవేద్యం వరుసగా సమర్పించుకుంటూ వస్తూ ఉన్నాను. అమ్మవారికి ఎంత పూజ చేసినా ఇంకా చేస్తూ ఉండాలి అని అనిపిస్తుంది. అదే అండి అమ్మవారి మహిమ. అసలు నేనైతే ఇదే అండి మొదటిసారి వారాహి అమ్మవారి నవరాత్రులు చేయడం. ఎలా చేయగలనో లేదో అని అనుకున్నాను. నా శక్తి కొలది చేశానండి. మొత్తానికి కంప్లీట్ అయితే చేశాను. 9 రోజులు కూడా పూజ అమ్మవారు నాతో చేయించుకున్నారండి. అది అమ్మవారి మహిమ. ఇక ఫైనల్గా టెంకాయ కొట్టేసి హారతినైతే సమర్పించేశాను. ఇదండి ఇవాల్టి పూజ. ఇక రేపు శుక్రవారం పూజలో మళ్ళీ కలుస్తామండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.